అంజు కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. బాగి వెంటనే అంజు కనిపించడం లేదని అమర్కి చెప్పడంతో అమర్ రాతోడిని తీసుకుని కోల్కతాకి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక అక్కడ కోల్కతాలో రణవీర్ ఆస్తికి సంబంధించిన కేసు హీరింగ్ ఉందని తెలుసుకున్న అమర్ రాతోడిని తీసుకుని కోర్టుకు వెళ్తూ ఉంటాడు. మరోపక్క కోర్టులో అంజు డాడ్తో ఒక్కసారి మాట్లాడుతాను అంకుల్ ప్లీజ్ అంటూ రణవీర్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ అమ్మ అంజు కాసేపట్లో జడ్జి గారు వస్తారు. జడ్జి గారికి నేను చెప్పిందంతా చెప్పు, అప్పుడు నా ఆస్తి అంతా కూడా నాకు వచ్చేస్తుంది. తర్వాత మీ నాన్నతో నేను మాట్లాడిస్తాను, ప్లీజ్ అమ్మ దయచేసి ఈ అంకుల్ చెప్పేది విను అని చెప్పి రణవీర్ అంజుని కన్విన్స్ చేస్తాడు. కొద్దిసేపటికి జడ్జి గారు కోర్టుకు వస్తారు. ఇక జడ్జి గారు ఆయన సీట్లో కూర్చున్న తర్వాత రణవీర్ని బోన్లోకి పిలుస్తారు. మీ తాత ముత్తాతలకు సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మీ కూతురు దుర్గ పేరు మీద మీ నాన్నగారు ట్రాన్స్ఫర్ చేశారు. మీ కూతురు దుర్గను మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లయితేనే మీ ఆస్తి మొత్తం కూడా మీకు దక్కుతుంది అని చెప్పి, లేదంటే ఆస్తి మొత్తం కూడా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఈరోజే మీకు ఆఖరి ఛాన్స్ అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో రణవీర్ నా కూతురు దుర్గని నేను తీసుకొచ్చాను జడ్జి గారు, ఎలాగైనా సరే నా ఆస్తిని నాకు అప్పగించండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పాపని తీసుకురండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. అమ్మ అంజు రామ్మ అంటూ రణవీర్ తరపున వాదిస్తున్న లాయర్ అంజుని తీసుకొని జడ్జి గారి ముందు నిలబెడతాడు. ఇక అప్పుడు జడ్జి గారు అంజు వైపు చూస్తూ, పాప దుర్గా అంటే నువ్వేనా? ఈ బోన్లో నిలబడిన వ్యక్తి నీకేమవుతారు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో అంజు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అంకుల్ మా డాడ్ కాదు కదా, అబద్ధాలు చెప్పడం తప్పని అమ్మ చెప్పింది, కానీ అంకుల్ కష్టంలో ఉన్నానని చెప్పారు. కష్టంలో ఉన్న వాళ్లకు సాయం చేయడం మంచి విషయం అని అమ్మ చెప్పింది అని అంజు ఆలోచిస్తూ ఉంటుంది. పాప అడుగుతుంది నిన్నే పాప, బోన్లో నిలబడిన వ్యక్తి ఎవరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇక రణవీర్ మనసులో అంజు నేను మీ నాన్ననని జడ్జి గారికి చెప్పంజు ప్లీజ్, నువ్వు చెప్పకపోతే ఆస్తి మొత్తం కూడా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని చెప్పి రణవీర్ లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరూ కూడా కోర్టుకి వస్తారు. జడ్జి గారి ముందు అంజు నిలబడి ఆయన మా డాడ్ అని చెప్పి రణవీర్ని చూపిస్తూ ఉంటుంది. సార్ మన అంజు పాప ఏంటి సార్ రణవీర్ని తన తండ్రి అని చెప్తుంది అని రాథోడ్ అమర్తో అంటూ ఉంటాడు. ఇక అమర్ కూడా అంజు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఉండు రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ, పాప నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే దుర్గా అని అంజు అంటుంది. ఇదేంటి సార్ అంజు పాప దుర్గా అని పేరు చెప్తుంది, వెళ్ళి జడ్జి గారికి నిజం చెప్పేద్దాం పదండి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. వద్దు రాథోడ్ ఒక్క నిమిషం ఉండు, ఏం జరుగుతుందో చూద్దామని అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అంజు తన ఏజ్ 7 years అని, తన తండ్రి పేరు రణవీర్ అని, తల్లి పేరు మనోహరి అని, తను పుట్టింది కోల్కతాలో అని మొత్తం రణవీర్ చెప్పినట్టుగానే అన్ని విషయాలు కూడా జడ్జి గారికి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో జడ్జి గారు ఈ పాప అన్నీ కరెక్ట్గానే చెప్పింది కాబట్టి తను మీ కూతురే అని నమ్ముతో ఆస్తి మొత్తం కూడా మీకు అప్పగిస్తున్నామని చెప్పి జడ్జి గారు కోర్టులో తీర్పు చెప్పడంతో ఇక రణవీర్ ఎంతో సంతోషపడిపోతూ అంజు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంజు, ఈరోజు నీ వల్లే నా ఆస్తి నాకు దక్కింది అని చెప్పి నీకేం కావాలన్నా సరే ఇస్తాను చెప్పు అని అంటూ ఉంటాడు. మా డాడీతో ఒక్కసారి మాట్లాడతాను అంకుల్ ప్లీజ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్ ఫోన్ల నుండి అంజు అమర్కి ఫోన్ చేస్తూ ఉంటే అమర్ రాథోడ్ని తీసుకొని అక్కడి నుండి పక్కకు వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. డాడ్ నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు చెప్పకుండా నేను రణవీర్ అంకుల్తో కలిసి కోల్కతాకి వచ్చాను, సారీ డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటే ఒక్క మాట నన్ను అడిగి ఉంటే నేనే పంపించేవాడిని కదా అని చెప్పి అమర్ అంటాడు. సారీ డాడ్ ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. సరే త్వరగా ఇంటికి వచ్చేసే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు.
తర్వాత రణవీర్ అంజుని తీసుకొని తన ఇంటికి వస్తూ ఉంటాడు. సార్ పదండి సార్, వెళ్ళి రణవీర్ని ఎందుకు ఇలా చేశాడో, ఎందుకు అంజుని బలవంతంగా ఎత్తుకొచ్చాడో కనుక్కుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రణవీర్ ఇంటికి రాతోడు. రణవీర్ గురించి మనం పూర్తి నిజాలు తెలుసుకోవాలి, పద అని చెప్పి రాతోడిని తీసుకొని రణవీర్ ఇంటికి వెళ్తాడు. మరో పక్క బాగి అంజు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆరు బాగి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ టేబుల్ మీద పెట్టున్న ఒక ఫైల్ని బాగి చేత్తో విసిరి కొట్టడంతో ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక ఆ ఫైల్లో రణవీర్ ఫోటోలు కూడా ఉంటాయి. ఆ రణవీర్ ఫోటోని చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన మెడలో ఉన్న దుర్గాదేవి లాకెట్ ఉన్న చైన్ అంజు దగ్గర కూడా ఉండడంతో బాగి ఆ లాకెట్ని చూసి షాక్ అవుతూ అమర్కి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడు అమర్ బాగితో, బాగి అంజు కోల్కతాకి వచ్చింది, కోర్టులో తను రణవీర్ కూతుర్ని అంటూ అంజు అబద్ధపు సాక్ష్యం చెప్పింది. రణవీర్ ఆ విధంగా అంజుని మ్యానిపులేట్ చేశాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ, ఏమండి, కోర్టులో అంజు రణవీర్ కూతురని చెప్పడం అబద్ధం కాదండి, నిజం. అంజు మరెవరో కాదు, రణవీర్ కన్న కూతురు. ఇప్పుడే దానికి సంబంధించిన ఆధారం నాకు దొరికింది. రణవీర్ మెడలో ఉన్న దుర్గాదేవి డాలర్ ఉన్న చైనే అంజు దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ ఫొటోస్ని అమర్కి పంపిస్తుంది. ఇక దాంతో అమర్ అంజు రణవీర్ కూతురన్న నిజం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక తర్వాత బాగి అమర్తో, ఏవండి, నాకు మరొక అనుమానం కూడా ఉంది, ఒక్కసారి ఈ విషయాన్ని కూడా క్లారిఫై చేసుకోండి నా కోసం అని చెప్పి బాగి మనోహరి అక్కడ ఉందా లేదా అని చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ పక్కకు వచ్చి అమర్తో ఫోన్లో మాట్లాడుతూ, రణవీర్ ఎన్నోసార్లు తన భార్య పేరు మనోహరి అని చెప్పాడు. మనోహరి కూడా కొంతకాలం కోల్కతాలో ఉంది. అలాగే మనోహరిని రణవీర్ ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా కలుస్తూనే ఉన్నాడు. నాకెందుకో రణవీర్ భార్య మనోహరి గారే అనిపిస్తుంది అని చెప్పి బాగి అమర్కి చెప్తుంది. ఇక దాంతో అమర్, బాగి, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమయ్యి రణవీర్ భార్య మనోహరి అయ్యుండి ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంటూ ఇన్ని నాటకాలు ఆడుతుందని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని బతకనివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రణవీర్ అంజుని తీసుకొని కోల్కతాలో ఉన్న తన ఇంటికి వచ్చేసరికి అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆల్రెడీ తన ఇంట్లో ఉంటారు. దాంతో అమర్ని చూసి రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమరేంద్ర గారు, నన్ను క్షమించండి, నిజంగా నేను మీకు చెప్పకుండా అంజు పాపని తీసుకువెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. నా ఆస్తి నాకు దక్కించుకోవడానికి ఈ మార్గం తప్ప వేరే మార్గం నాకు దొరకలేదని చెప్పి రణవీర్ అమర్ కాళ్ళ మీద పడతాడు. ఇక దాంతో, డాడ్, పాపం అంకుల్ చాలా కష్టాల్లో ఉన్నారట, బిజినెస్లో మొత్తం కూడా లాస్ అయిపోయిందట, అందుకే నేను అంకుల్ కోసం ఆయన కూతురుగా కోర్టులో నటించాను. సారీ డాడ్, నేను చేసింది తప్పైతే అని చెప్పి అంజు సారీ చెప్తూ ఉంటే, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, మనం హైదరాబాద్ బయలుదేరి వెళ్దామని చెప్పి అమర్ అంజుని కాసేపు లోపలికి పంపిస్తాడు. తర్వాత రణవీర్, అమరేంద్ర గారు, అయితే నన్ను క్షమించినట్టేనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ ఒక్కసారిగా తన పాకెట్లో ఉన్న గన్ని బయటకు తీసి రణవీర్కి గురి పెడుతూ, అసలు ఎందుకు ఇదంతా చేశావు, మర్యాదగా నిజం చెప్పు, నీకు మనోహరికి ఉన్న సంబంధం ఏంటి, నీ భార్య ఎవరు, మనోహరియే నీ భార్య కదా, నిజం చెబుతావా లేదా అంటూ అమర్ రణవీర్ని షూట్ చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్, అమరేంద్ర గారు, దయచేసి నన్ను క్షమించండి, ఇన్ని రోజులు ఆస్తి కోసమే నేను మీ ఇంటి చుట్టూ తిరిగాను, ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా నేను ఎదురు చూస్తున్న ఆస్తి నాకు సొంతమైపోయింది, కాబట్టి అంజుతో కూడా నాకు ఎటువంటి అవసరం ఉండదు, నన్ను క్షమించండి అమరేంద్ర గారు, ఇన్ని రోజులుగా మీకు చెప్పాలనుకున్న నిజాలన్నీ కూడా చెప్పేస్తాను, మనోహరి మరెవరో కాదు, నా భార్య అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను మనోహరిని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను,
తను కూడా కొద్ది రోజుల పాటు నాతో బాగానే కాపురం చేసింది. కానీ ఆ తర్వాత మనోహరి గతంలో మిమ్మల్ని ప్రేమించడం వల్ల నాతో పెళ్లి బంధం కూడా వద్దనుకొని పాపని కూడా తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. మా నాన్న ఆస్తి అంతా కూడా పాప పేరు మీద రాయడంతో ఎన్నో ఏళ్ళు మనోహరి కోసం పాప కోసం వెతికాను. అలా వెతుకుతూ మనోహరి హైదరాబాద్లో ఉందని తెలిసి హైదరాబాద్కి వచ్చాను. అప్పుడే మనోహరి మీ ఇంట్లో ఉంటుందన్న విషయం తెలిసింది. ఒకవేళ నేను మనోహరి గురించి మీకు నిజం చెప్పేస్తే తను నా పాపని ఏమైనా చేస్తుందేమో అన్న భయంతోనే నేను మీ దగ్గర నిజం దాచిపెట్టాల్సి వచ్చింది. నేను చేసింది తప్పే అమరేంద్ర గారు, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు కూడా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా ఆస్తి అంతా కూడా నాకు లభించింది కాబట్టి మళ్ళీ బిజినెస్ మొదలు పెడతానని చెప్పి నా లైఫ్ నేను బతుకుతానంటూ అమర్కి చెప్తాడు. ఇక దాంతో అమర్, చూడు రణవీర్, నాకు నువ్వు ఈ నిజాలన్నీ చెప్పావని మనోహరికి కూడా తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే సార్, నేను చెప్పను. నా ఆస్తి నాకు రావడానికి అంజు కారణమైంది కాబట్టి ఆ కృతజ్ఞతతో మీతో ఈ విషయాలన్నీ నేను చెప్పానని మనోహరికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అని రణవీర్ అమర్కి మాటిస్తాడు. థ్యాంక్స్ రణవీర్ అంటూ అమర్ రణవీర్ని హగ్ చేసుకొని, ఇక మీదట మనోహరి ఎందుకు ఇదంతా చేస్తుందో, ఎందుకు నాతో ఆటలు ఆడుతుందో అదంతా కూడా కనిపెడతాను అని చెప్పి అమర్ అంజుని తీసుకొని రాతోడిని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి అమర్ బాగి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అమర్ బాగితో, బాగి నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మనోహరి మరెవరో కాదు, రణవీర్ భార్యే. ఈ విషయం రణవీరే నాతో చెప్పాడు. కానీ అంజు తన కన్న కూతురు అన్న విషయాన్ని నేను రణవీర్కి చెప్పలేదు. ఎందుకంటే రణవీర్ కేవలం స్వార్థం కోసమే తన కూతుర్ని వెతికాడు. అటువంటప్పుడు అంజు తన కన్న కూతురు అని తెలిసినా కూడా అదే స్వార్థంతో అంజుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. కానీ అంజుకి ఎటువంటి ప్రేమ పంచలేడు. అంజు మన దగ్గర మన కూతురుగా ఉండడమే కరెక్ట్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రణవీర్కి ఈ విషయం తెలిస్తే అంజుని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, లేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ రణవీర్కి ఈ నిజం తెలియకూడదు. అంజు ఎప్పటికీ మన కూతురే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ మనోహరి గురించి. ఎందుకు ఈ ఇంట్లోనే తిష్ట వేస్తూ ఎందుకు మన కుటుంబానికి హాని తలపెడుతుందనేది మనం ఆలోచించాలి. తనకి తగిన శిక్ష పడేలాగా బుద్ధి చెప్పాలి. మనకి నిజం తెలిసిందన్న విషయం మనోహరికి తెలియకుండానే తనని ఒక ఆట ఆడుకొని తన నోటితోనే నిజాలన్నీ కూడా బయట పెట్టించాలని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.